శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ప్రజాభ్యో యోగక్షేమ. అందరికీ నమస్కారం. కళలో కొన్ని మంచి కళలు, చెడు కళలు ఉన్నాయి. దీంతో ఏ కళలు ఏ ప్రయోజనం అంటే, మనము చనిపోయినట్టు కలవరంలో వస్తే చాలా మంచిది, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది. అదేవిధంగా గోమాత ఆ యొక్క దూడతో ఆవు దూడ కలిపి కనబడితే వాళ్ళకొక ఆస్తి అంతస్తు కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా పావురాళ్ళు చనిపోయినట్టు కనబడితే అది ఒక మృత్యువును సూచిస్తుంది. అదేవిధంగా చిన్నపిల్లలు కలవరంలో కనబడితే వాళ్ళ యొక్క వృద్ధి కలిగినట్టు కనబడుతుంది. అదేవిధంగా సూర్యుడు కలవరంలో కనబడడం వల్ల కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగంలో ఒక అంతస్తు పెరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈశ్వరుడు కలవరంలో కనబడడం వల్ల అన్నీ మంచిది కనబడుతుంది. ఆ శివలింగాలు కనబడడం వల్ల కూడా అన్నీ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా పాములు కలవరంలో కనబడడం వల్ల శత్రువులు వృద్ధి అవుతారు. శత్రువుల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పిచ్చుక గూళ్ళు కట్టినట్టు కనబడితే మనకుగా ఇల్లు ఆ యొక్క లక్ష్మీ కటాక్షం దొరుకుతుందని తెలుస్తుంది. అదేవిధంగా ఆవులు కలవరంలో కనబడడం వల్ల మంచి సౌఖ్యము, సుఖము దొరుకుతుందని తెలియజేస్తుంది. పులి కలవరంలో కనబడడం వల్ల ధైర్యము, ఒక అనారోగ్య నివృత్తి అయినట్టు కనబడుతుంది, అది తెలుస్తుంది. అదేవిధంగా కాళికాదేవి, సుబ్రహ్మణ్యుడు కలవరంలో కనబడడం చాలా మంచిది. ఇది మంచి ఆరోగ్యాన్ని, మంచి వృద్ధినిస్తుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా కొన్ని కలవరాలు, దాని ఫలితాలు కూడా ముందు రాబోయే వీడియోలో తెలియజేస్తామని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.